తాను ఆస్తుల కోసం పోరాటం చేయడం లేదని ఆత్మగౌరవం కోసం మాత్రమే పోరాటం చేస్తున్నానన్నారు మంచు మనోజ్. మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర వందలాది మంది బౌన్సర్లు తాగి నానా రచ్చ చేస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే పులవర్తి నాని స్పందించాలని, ప్రజలకు ధైర్యం చెప్పాలన్నారు మంచు మనోజ్. సినిమా ఈవెంట్ కోసమే రాయచోటికి వెళ్లానని పేర్కొన్నారు. తనకు మద్దతుగా ఉన్న వారిపై దాడులు చేస్తున్నారని చెప్పారు. రాయచోటికి వెళ్ళడం జరిగింది. రాయచోటికి వెళ్ళి అక్కడ ఒక ఈవెంట్, ఒకరు సినిమా తీసి ఎంతో కష్టపడి సినిమా తీస్తే మన రాయలసీమ ప్రాంతం నుంచి ఫంక్షన్ కి, మూవీ ఫంక్షన్ కి నన్ను పిలిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి రాయచోటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ రోజంతా నేనంతా అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్ లో కూడా నేను మాట్లాడడం జరిగింది. తొక్కుదామని చూస్తున్నారని. ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్ కి వచ్చి, ఇది మా మీన్ ఒక ట్రైలర్ టీజర్ లాంచ్ కి వచ్చి, ఒక మంచి మూవీ ఫంక్షన్ కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు. ఎందుకన్నానంటే అన్నా, నేను అక్కడికి వెళ్లి ఫంక్షన్ కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి, ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్ గా ఉన్నారో, ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరన్న ఇక్కడ. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని, కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకుని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద, వచ్చే ఫీజుల మీద, వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. వాళ్ళకి వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. పర్ స్టూడెంట్ కి ఇంత అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది. ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట, ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు, ఇలా కొట్టిపిస్తున్నారని చెప్పి నీ క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండాలు వేయడం, కుటుంబ సమస్యలని చెప్పడం, ఇదంతా ఒక మీడియా హెడ్ గా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్ కి, ఒక ఎడ్యుకేషన్ 17,000 మంది స్టూడెంట్స్ కి హెడ్ గా ఉండి క్యాంపస్ నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ, ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్, వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం, అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు, కొట్లాడుతున్నాడు అని చెప్పి, సరే వీడంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు, వీడి వైఫ్ ని ఇంక్లూడ్ చేద్దాం, వీళ్ళ పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం, సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ వాళ్ళందరికీ ఏమైపోయింది, అయ్యో హైదరాబాద్ లో మనోజ్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, మనోడిని అతన్నే అంత ఇబ్బంది పెడుతుంటే మనల్ని అసలు లెక్క చేస్తారా ఇక్కడ అనేసి ఒక స్ట్రాటజీలో వెళ్తున్నారు వీళ్ళు. అన్న, నా సైడ్ నిజం ఉంది, వాళ్ళ సైడ్ నిజం లేదు, వాళ్ళని ఒక్క ప్రూఫ్ ఇమ్మనండి, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. సో ఇది ఆన్ గోయింగ్ ఇష్యూ. ఇది మళ్లీ చెప్తున్నాను, ఇది ఆస్తి గొడవలు కాదు, ఇది ఆత్మగౌరవంకి పోరాడే ఒక సమస్య. ఇది